ओम शांति। ओम शांति। गुड मॉर्निंग अतया। ओम शांति, गुड मॉर्निंग। 2 जून बाबा के साकार पद बाबा के सुनेंगे आज। मीठे बच्चे बाप के साथ उड़ने के लिए, वैसे भी हम अभी मम्मा मास के उपलक्ष्य में 8 घंटे का योग का जो चार्ट रखा है, उस हिसाब से हम आत्माएं उड़ती कला में जाने का पुरुषार्थ कर ही रहे हैं। उस हिसाब से बाबा ने बच्चों को टाइम टू टाइम गाइडलाइंस देते रहते हैं। तो आज की मुरली में बाप दादा कहते हैं, मीठे बच्चे बाप के साथ उड़ने के लिए कंप्लीट प्योर बनो, संपूर्ण सरेंडर हो जाओ। यह देह मेरी नहीं, बिल्कुल अशरीरी बनो। మధురమైన పిల్లలు బాబాతో పాటు ఉన్నతి చెందే కళలోకి వెళ్ళాలి అంటే, బాబాతో పాటు ఎగిరే కళలోకి వెళ్ళాలి అంటే కంప్లీట్ గా పవిత్రంగా తయారకండి. కంప్లీట్ ప్యూర్ బను, పూర్తిగా పవిత్రంగా తయారకండి. సంపూర్ణంగా సరెండర్ అయిపోండి, బాబాకి పూర్తిగా సమర్పితం అయిపోండి. ఎలా అంటే ఈ దేహం కూడా నాది కాదు, మొత్తం అశరీరిగా అయిపోయింది. అసలు ఈ దేహం కూడా నాది కాదు, పూర్తిగా అశరీరిగా అయిపోయింది. प्रश्न, ऊंची मंजिल पर पहुंचने के लिए कौन सा डर निकल जाना चाहिए? ఉన్నతమైన గమ్యానికి చేరుకోవాలంటే ఏ భయము తొలగిపోవాలి? ఉన్నతమైన గమ్యం వరకు చేరుకోవాలంటే ఎలాంటి భయము తొలగిపోవాలి? उत्तर, कई बच्चे माया के तूफानों से बहुत डरते हैं. చాలా మంది పిల్లలు మాయ యొక్క తుఫానుతో చాలా భయపడుతూ ఉంటారట. और डर के क्या कहते हैं बाबा तूफान बहुत हैरान करते हैं, इनको रोक लो. बाबा को ही सुनाते रहते, बाबा माया तूफान बहुत हमको हैरान करते, इनको रोक लो. बाबा कहते, बच्चे ये तो बॉक्सिंग है. उस बॉक्सिंग में भी ऐसा नहीं एक ही ओर से वार होता रहते. अगर एक 10 थप्पड़ मारता तो दूसरा 5 जरूर मारेगा ना, इसलिए तुम्हें डरना नहीं है. यहाँ पर भी माया भी ऐसे थोड़ी ना खाली बैठे रहेंगे, चलो आप नीचे बन जाएंगे, मैं तो चुप रहूंगी, नहीं. इसमें बाबा कहते हैं डरना नहीं है. महावीर बन विजयी बनना है, तब ऊंची मंजिल पर पहुंच सकेंगे. బాబా ఏం చెప్తున్నారు, చాలా మంది పిల్లలు మాయ తుఫాన్లతో చాలా భయపడుతూ ఉంటారు. ఏం చెప్తారంట బాబా, తుఫాన్లు చాలా మమ్మల్ని హైరాణ చేస్తున్నాయి, వీటిని ఆపేసేయండి అని అడుగుతారు. మరి బాబా అంటున్నారు, పిల్లలు ఇదైతే బాక్సింగ్ కదా, ఇప్పుడు అక్కడ కూడా బాక్సింగ్ లో ఒకవైపు నుంచే యుద్ధం జరగడము, ఒకరే ఎప్పుడు కూడా యుద్ధం చేయడం అనేది ఉండదు. ఒకవేళ అవతల వ్యక్తి 10 దెబ్బలు కొట్టాడు అనుకోండి, ఇవతల వ్యక్తి ఏం చేస్తాడు, బాక్సింగ్ లో 5 అయితే తప్పకుండా కొడతారు కదా, అంటే ప్రతిచర్య చేస్తారు కదా చర్యకి. కాబట్టి మీరు కూడా మరి భయపడకండి, మహావీరులుగా అయ్యి విజయులుగా తయారు కావాలి, అప్పుడే ఉన్నతమైనటువంటి గమ్యానికి చేరుకుంటారు. महावीर बन करके क्या करना, माया से विजय प्राप्त करना है, तभी फिर ऊंच पद प्राप्त कर सकेंगे, ऊंची मंजिल पर पहुंच सकेंगे. गीत दर पर आए हैं कसम लेके. किसके दर पर आए हैं? स्वयं परमात्मा बाबा के दर पर आए हैं.
అంటే ద్వారం దగ్గరికి వచ్చాము ప్రతిజ్ఞ చేసి. ఎవరి ద్వారం దగ్గరికి వచ్చాము, ఎవరి దగ్గరికి వచ్చాము? స్వయం పరంపిత పరమాత్మ బాబా యొక్క దగ్గరికి మనము ప్రతిజ్ఞ చేసి వచ్చాం కదా. ఈ రోజు ప్రతిజ్ఞ ఏం చెప్పారు బాబా? కంప్లీట్ గా పవిత్రంగా తయారు కావాలి కదా. పవిత్రత प्रतिज्ञनी చేసి వచ్చాం కదా మనం. ओम शांति। बच्चों ने गीत सुना, जरूर गीत में कोई रहस्य भरा हुआ है। బాబా ఏమంటున్నారు? పిల్లలు పాట విన్నారు కదా, మరి పాటలో తప్పకుండా ఏదో రహస్యం అనేది నిండి ఉంది. ఏంటా రహస్యము? మరి जो रिकॉर्ड खरीद कर बाप बैठ इनका अर्थ समझाते हैं, इसको कहा जाता है जीते जी मरकर बाप का बनना। ఇవన్నీ కూడా ఓల్డ్ ఫిలిం సాంగ్స్ కదా. అయితే ఇది ఖాస్ అన్నమాట, పిల్లలకి వినిపించడానికి రికార్డ్ కొని మరి పిల్లలకి బాబా వినిపిస్తున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే దీన్ని ఏం చెప్తారు? జీవిస్తూ మరణించడము అని చెప్పేసి, అంటే బాబాకి పిల్లలుగా తయారు కావడము అని చెప్తారు. बाप का बनने के बाद टीचर का बनना, टीचर के बाद फिर मेजॉरिटी गुरु करते। क्रिश्चियन लोग को भी जब बच्चा पैदा हो क्रिश्चियन लोग को भी जब बच्चा पैदा होता है तो क्रिश्चियनाइज करते, गुरु की गोद में जाकर देते हैं। फिर पादरी हो या कोई भी हो, पादरी तो क्राइस्ट नहीं हुआ, कहेंगे इनके नाम पर हम क्रिश्चियन बनते हैं, उनके नाम पर हम क्रिश्चियन बनते हैं। అయితే జీవిస్తూ మరణించడము బాబాకిగా అవ్వడము. బాబాకిగా అవ్విన తర్వాత ఏమవుతారు? ఇప్పుడు తండ్రికి పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుతున్న కొద్ది ఏం చేస్తారు? కేసు వస్తే స్కూల్లో వేస్తారు, అంటే టీచర్ని చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ టీచర్ తో చదువుకున్న తర్వాత వృద్ధావస్థ లేకపోతే ఒక స్థితి వచ్చేటప్పటికి గురువులను చేసుకుంటూ ఉంటారు కదా. మరి బాబా అంటున్నారు ఎలాగంటే, ఇప్పుడు చూడండి క్రిస్టియన్స్ ఉంటారనుకోండి, వాళ్ళు పిల్లాడు పుట్టిన వెంటనే ఏం చేస్తారు? ఏదో పరిశుద్ధ స్థానం అలా అని చెప్పేసి క్రిస్టియనైజ్ చేస్తూ ఉంటారు. అంటే తీసుకెళ్ళి గురువు యొక్క ఒడిలో కూర్చోబెడతారనమాట. అంటే పాదిరి కానివ్వండి లేకపోతే ఎవరైనా కానివ్వండి, కానీ పాదిరి అయితే క్రైస్ట్ అయితే కాదు. కానీ ఏం చెప్తారు? క్రైస్ట్ యొక్క పేరుతో మేము క్రిస్టియన్స్ గా అవుతున్నాము అలాగా చెప్తూ ఉంటారు. तभी तुम बच्चे पहले बाप के बनते हो, अशरीरी बनते हो। हमारा तन मन धन जो कुछ भी है वह बाबा को अर्पण करते हैं। जीते जी मरते हैं अर्थात हम आत्मा उनके बनते हैं, यह बुद्धि में रहना है। మరి అక్కడ ఎలా అయితే కన్వర్ట్ చేస్తారు కదా, అంటే శుద్ధ స్థానం అలా ఎలా చేస్తారు అలాగా ఇక్కడ కూడా మీరేంటి? ఫస్ట్ మీరు ఎవరికి అవుతారు? బాబాకి పిల్లలుగా తయారవుతారు. అంటే బాబాకి పిల్లలు అని అంటే నిరాకారి ఆత్మ, అంటే అశరీరి కదా, అశరీరిగా అయిపోతారన్నమాట. ఇంకా మన యొక్క తనవు మనస్సు ధనం ఏదైతే ఉందో, మీ యొక్క తనవు మనస్సు ధనం ఏదైతే ఉందో అదంతా కూడా ఎవరికి ఇచ్చేస్తారు? బాబాకి అర్పితం చేస్తారు. అంటే జీవిస్తూ మరణిస్తారు. అంటే నేను ఆత్మ బాబాకి పిల్లాడిగా అయిపోయాను, పూర్తిగా సమర్పితం అయిపోయాను. यह बुद्धि में रहना है जो कि मेरी वस्तु है, मेरा शरीर, मेरा धन। ध्यान से सुनना मुरली, आज का बहुत धार्मिक मुरली है। तो हम बाबा के बन गए, मैं बाबा का हो चुकी हूँ, तो मेरी जो भी वस्तु है, मेरा शरीर, मेरा धन दौलत संबंधी आदि जो कुछ भी है सबको भूलते हैं। मरने के बाद सब भूल जाता है ना। इतनी बड़ी मंजिल है, हम अशरीरी आत्मा है, यह पक्का करना है। మరి బాబాకి జీవిస్తూనే సమర్పితమైపోయాం, బాబాకి పిల్లలుగా అయిపోయాము అని అంటే మరి మీ వస్తువులు, నా శరీరము, నా ధనము, నా సంపత్తి, నా సంబంధికులు ఇవన్నిటిని మర్చిపోవాలి. ఎలా అంటే ఇప్పుడు శరీరం మొదలు పెట్టారనుకోండి, జన్మ మారిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైనా గుర్తుంటుందా? ఏమీ గుర్తుండదు అనమాట. సేమ్ అలాగే అంటున్నారు. మరి చనిపోయిన తర్వాత ఏం గుర్తుండదు, ఇది కూడా అంతే. ఎంత గొప్ప గమ్యం ఉంది. हम अशरीरी आत्मा है, यह पक्का करना है। ऐसे नहीं तुम शरीर छोड़ और मर पड़ते हो, नहीं। आत्मा कंप्लीट पवित्र थोड़ी ही बनी है,
हर बाप के बने हो, परंतु बाबा कहते हैं तुम्हारी आत्मा अपवित्र है. అంటే నిజంగానే సరిపోయి మనం బాబా దగ్గర జన్మ తీసుకోవాలని కాదు, ఎందుకంటే ఇంకా ఆత్మ కంప్లీట్ గా పవిత్రంగా తయారు కాలేదు కదా. మరి బాబాకి అయ్యాడు, కానీ బాబా చెప్తున్నారు నీ ఆత్మ ఇంకా అపవిత్రంగానే ఉంది. ఆత్మకే పంఖ టూటే హుए हैं. ఆత్మకే పంఖ कौन से? ఆత్మ రెక్కలు విరిగిపోయి ఉన్నాయి అంటున్నారు బాబా. ఆత్మకి ఏం రెక్కలు ఉన్నాయి? జ్ఞానము యోగము. ఆ, జ్ఞానము యోగము. జ్ఞానము యోగం కదా. ఆత్మ యొక్క రెక్కలు జ్ఞానము యోగం. वहां पर वो रामायण में क्या दिखाते हैं? सीता को जब रावण ने चुरा करके लेकर के गया, तब जटायु का हेल्प लेते हैं राम लक्ष्मण. तो रावण ने क्या करते, नहीं जाते समय ही जटायु उनको रोकते हैं, तो रावण क्या करते, जटायु के 2 पंख, क्योंकि पंछी को उड़ने का जो साधन है वो पंख है, तो दोनों पंख काट डाल देते हैं, ऐसे दिखाते. तो वास्तव में क्या है, हम आत्माओं के पंख माया रावण के आने से टूट गए थे. मना हम भूल गए, बाबा को भूल गए, अपने अस्तित्व को भी भूल गए, इसलिए अभी हम ऊपर उड़ नहीं सकते हैं. అంటే రెక్కలు అన్నమాట, ఆత్మకున్న రెక్కలు ఏమైపోయినాయి, విరిగిపోయినాయి అంటున్నారు బాబా. तो बाबा कहते हैं, అంటే స్టోరీ చెప్తారు కదా, జటాయు పక్షి ఎప్పుడైతే సీతాదేవిని ఎత్తుకుపోతూ ఉంటాడో రావణాసుడు, అప్పుడు వెంబడిస్తుంది అనమాట. అయితే ఏం చేస్తారు, రావణాసుడు రెక్కలు 2 కట్ చేసేసాడని చెప్తారు. ఇక్కడ వాస్తవానికి రావణాసుడు అంటే వికారాలు, మాయ వికారాలు ఏం చేస్తున్నాయి, బాబాని గుర్తు చేయకుండా మన జ్ఞాన యోగాల రెక్కల్ని తొలగించేసాయి. आत्मा अपवित्र है, आत्मा के पंख टूटे हुए हैं, अभी आत्मा उड़ नहीं सकेगी. तमो प्रधान होने के कारण एक भी मनुष्य वापस जा नहीं सकते. ఆత్మ పైకి ఎగరలేదు. ఇంకొకటి ఏంటి, తమో ప్రధానంగా ఉన్న కారణంగా ఏ మనుషులు కూడా తిరిగి పరంధామానికి వెళ్ళలేరు. माया ने एकदम पंख तोड़ दिए हैं. बाबा ने समझाया है आत्मा सबसे तीखी जाती है, उनसे तीखी चीज कोई होती नहीं, आत्मा से कोई पहुंच नहीं सकता. బాబా ఏమంటున్నారు ఇక్కడ, మాయ పూర్తిగా రెక్కల్ని విరిచేసింది. బాబా అర్థం చేస్తున్నారు ఆత్మ అన్నిటికన్నా తీవ్రంగా ఫాస్ట్ గా వెళ్ళగలదు. అయితే దానికన్నా తీవ్రమైన వస్తువు ఇంకేమీ లేదు. आत्मा से कोई पहुंच नहीं सकता है. पिछाड़ी में मच्छरों सदृश सब आत्माएं भागती है. ఆత్మ చేరుకున్నంత వేగంగా ఇంకేది చేరుకోలేదంటున్నారు బాబా. ఆఖరి సమయంలో, అంతిమ సమయంలో ఆత్మలను ఎలా వెళ్తాయంట, దోమల గుంపు మాదిరిగా అందరూ కలిసికట్టుగా వెళ్తారు. तो कहाँ जाती है, ఎక్కడికి వెళ్తాయి మరి, बहुत दूर दूर सूर्य चांद से भी पार. वहां से तो लौटना नहीं है, उनके रॉकेट आदि तो जाकर फिर लौट आते, सूर्य तक तो पहुंच नहीं सकते, तुमको तो उनसे बहुत दूर जाना है. ఎక్కడికి వెళ్తుంది ఆత్మ అంటే చాలా దూరాలు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ దాటుకుని పైన పరంధామానికి వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేదే లేదు. ఇప్పుడు రాకెట్ ఉంది అనుకోండి, పైకి వెళ్తుంది, మళ్ళీ అక్కడేమో ఫోటోలు తీసి మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడైతే ఆత్మకు మళ్ళీ వచ్చేదే లేదు. మరి మీరు దానికన్నా దూరంగా వెళ్తారు. రాకెట్లు అయితే చూడండి, సూర్యుడు వరకు వెళ్ళగలవా, వెళ్ళలేవు కదా. तो सूक्ष्म वतन से ऊपर मूल वतन में जाना है, आत्मा को पंख मिल जाते, हिसाब किताब चुकतो कर आत्मा पवित्र बन जाती है. ఏ సూక్ష్మ వతనానికి కూడా పైన పరంధామానికి చేరుకోవాలి. ఆత్మకి రెక్కలు లభించాయి అంటే లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటేనే ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. कयामत के समय की महिमा बहुत लिखी हुई है, सभी आत्माओं को हिसाब किताब चुकतो कर जाना है. ఆఖరి సమయంలో మహిమ అనేది చాలా రాయడం జరిగింది. అంతిమ సమయంలో ఎలా ఉంటుంది అని. ఆ సమయంలో ఏమవుతుంది, ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుని అందరూ కూడా వెళ్ళాల్సింది. अभी तो सब आत्माएं मैली पाप आत्मा है, बल बड़े गुरु साधु सन्यासी आदि है,
समझते हैं हम गुरु है, अहम ब्रह्मस्मि कहते हैं, माना मैं ही ब्रह्म हूँ, मैं ही ब्रह्म माना परमधाम तत्व, तत्व अलग है, मनुष्य अलग है, लेकिन समझते कि मैं ही ब्रह्म हूँ, हम ब्रह्म में पहुंचे हुए हैं। अब बैठे हुए हैं यहाँ ब्रह्म में, फिर कहाँ पहुंचे हुए? ब्रह्म महातत्व तो परम धाम में है, और आत्मा तो यहाँ शरीर में प्रवेश करके शरीर के द्वारा पाठ बजा रहे हैं और कहते हैं ब्रह्मष्मि, हम ब्रह्म में बैठे हैं। कहाँ ब्रह्म महातत्व, कहाँ हम बच्चे, है ना, समझते नहीं। మరి అందరు ఆత్మలు మళ్ళీ అయిపోయారు అంటే మురికిగా అయిపోయారు, పాపాత్మలుగా అయిపోయారు. వాళ్ళు బాబా అంటున్నారు సాధు సంత సన్యాసి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళని గురువులుగా అనుకుంటారు. అహం బ్రహ్మస్మి, మేము బ్రహ్మంలో కూర్చున్నాము, లేకపోతే బ్రహ్మంలో మేము వెళ్ళి కలిసిపోదాము అంటారు. పరంధామము బ్రహ్మ మహాతత్వం కదా. ఎక్కడ పరంధామము, ఎక్కడ మనం ఇక్కడ సాకార ప్రపంచంలో కూర్చున్నాము, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా చేరుకుంటారు? अभी तुम जानते हो हम आत्माएं ब्रह्म में रहने वाली है. ఇల్లు వేరు కదా, సో ఇంట్లో వెళ్ళి కలిసిపోవడం, ఇంట్లో ఉంటున్నాము అని అంటాం కానీ ఇల్లే నేను, లేకపోతే నేను ఇంట్లో కలిసిపోతాను అలా చెప్పం. అయితే ఇప్పుడు మీకేం అర్థమైంది? మనం బ్రహ్మ మహాతత్వంలో ఉండేవాళ్ళం, ఆత్మల యొక్క స్థానం బ్రహ్మ మహాతత్వం. परंतु अभी वहां कोई भी जा नहीं सकते, सब आत्माएं यहाँ पुनर्जन्म लेती है. या बेहद का ड्रामा है, सब एक्टर्स को पार्ट बजाने वहां से आना जरूर है. అయితే బాబా ఏమంటున్నారు, ఇక్కడ అందరూ వెళ్ళలేరు పరంధామం, ఇంకా ఆత్మలందరూ పైనుంచి కిందకి వస్తూ ఉంటాయి, పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాయి. ఇది అనంతమైన డ్రామా, అందరు యాక్టర్స్ పాత్ర అభినయం చేయడానికి పరంధామ నుంచి కిందకి రావాల్సిందే తప్పకుండా. सबकी आत्माएं स्टेज पर आई है, जब विनाश का समय होता है तो सब आ जाते. बाहर रहकर क्या करेंगे? अंतरात्मలు స్టేజ్ మీద కంటే సృష్టి నాటకం మీదకి వచ్చేసే అంటున్నారు బాబా. ఎందుకంటే వినాశనం యొక్క సమయం, అంతిమ సమయం వచ్చినప్పుడు అక్కడ కూర్చుని ఏం చేస్తాయి పరంధామంలో ఆత్మలు? एक्टर बिगर पार्ट बजाए घर में थोड़ी बैठ जाएगा, नाटक में जरूर आना पड़ेगा. बाहर से जब सब चले जाते हैं तब फिर बाप सबको ले जाती है. బాబా ఏమంటున్నారు, పాత్ర లేకుండా యాక్టర్ ఖాళీగా కూర్చుంటారా? ఇప్పుడు చూడండి ఫిల్మ్ ఇండస్ట్రీ అనండి, లేకపోతే నాటకాల వాళ్ళు కానివ్వండి కదా, ఇప్పుడు లాక్డౌన్ అని అందరూ ఇంట్లో కూర్చోవాలంటే కొంతమంది అయితే డిప్రెషన్ లో చాలా మంది హ్యాంగ్ చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే పని అది, వాళ్ళు చేసే పని వాళ్ళు చేయకపోతే మరి ఏం చేయాలి? అలాగే ఆత్మ యాజ్ ఐఎమ్ యాక్టర్ అంటేనేంటి, పార్ట్ ప్లే చేయాలి. పరంధామంలోని కూర్చుని ఉంటాను, ఇక్కడే బాగుంది హాయిగా ఉంది ఎన్ని రోజులు కదా, నాటకంలోకి రావాల్సింది. అక్కడి నుంచి అందరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మళ్ళీ బాబా వస్తారు అందరినీ తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికి. बाप कहते हैं दरअसल यहाँ हूँ तो भी आत्माएं आती रहती है, मृत्यु को पाती रहती है नंबर 1. బాబా ఇక్కడ కూర్చి పాత్ర అభినయం చేస్తున్న ఆత్మలన్నీ మళ్ళీ వస్తుంటాయి కదా పరంధామం నుంచి, నెంబర్ 1 పురుషార్థానుసారంగా వృద్ధి అవుతూ ఉంటుంది అంటున్నారు. फिर तुम जाएंगे भी नंबर 1, सारा तुम्हारी अवस्था पर मदार है, इसलिए तुम्हें मर जीवा बनना है. మళ్ళీ మీరు అందరూ నెంబర్ 1 గా వెళ్తారు 1 by 1. అయితే దీని అంతటికి ఆధారం ఏంటి? బాబా అంటున్నారు మీ స్థితి పైన ఆధారపడి ఉంటుంది. అందుకనే మీరు మరజీవాగా కావాలి. మరి స్థితి ఎలా తయారవుతుంది? सारा मदार अवस्था पर है, अपनी जो स्थिति है, अपनी जो अवस्था है उसके ऊपर पूरा ही मदार है. नंबर 1 पुरुषार्थ अनुसार हम ऊपर जाते हैं. तो स्थिति का आधार क्या है? हमारी स्थिति कैसे बनती? योग से. तो बाबा कहते हैं तुम्हें मर्जीवा बनना है, हम आत्मा है, यहाँ निश्चय करना बहुत मेहनत है. మరజీవాగా కావాలి, నేను ఆత్మను అని నిశ్చయం చేసుకోవడంలో చాలా కష్టం అంటున్నారు బాబా. देखो जो अपनी है, जो ओरिजिनल स्थिति है, जो मेरी है और मैं जो हूँ वैसा मुझे समझने में मुश्किल है. देखो कितना हम अब नॉर्मल को नॉर्मल, నేచురల్ को అన్యాచురల్ బనా దియే. స్వయం నేనున్నానే ఆత్మని, కానీ నేను ఒక ఆత్మను అని అనుకోవడమే
మీకు శ్రమ అంటున్నారు బాబా. कल मैं एक वीडियो सुन रही थी, जानकी दादी और गुलजार दादी फॉरेन गए थे, तो वहाँ उन लोगों को पूछ रहे थे अपना एक्सपीरियंस क्या है सुनाओ करके। कुछ तो ऐसे देख रहे तो वीडियो आया तो दिखा, उसमें गुलजार दादी यही कह रहे थे, वो तब तो वो लोग बहुत छोटे बच्चे थे ना, तो बच्चों को क्या है कुछ भी नहीं, नादानगी में रहते हैं और ना विकारों का अभ्यास है, आभास है, ना किसी चीज का, तो जो कहा जाता है फिर वो फॉलो करते। तो बाबा ने कहा उनको कि बच्चे तुम एक आत्मा हो, शरीर नहीं हो। बस उसको इतना नेचुरल अभ्यास हो गया। दादी कह रही थी कि तुम लोगों को भी मेहनत करनी पड़ती कि मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, लेकिन उनको मेहनत ही नहीं लगा, क्योंकि बाबा ने कहा और उन्होंने मान लिया और वैसे ही एक्सपीरियंस होते गए, हाँ मैं सचमुच में आत्मा हूँ। तो कितना नेचुरल था उनका, है ना। तो आजकल क्या बहुत डिविएशन ज्यादा, इसलिए वो नेचुरलनेस ही खत्म हो गया, इसलिए अननेचुरल को नेचुरल समझ लेते। तो बाबा कहते हैं आत्मा निश्चय करना मेहनत है। बच्चे घड़ी घड़ी देहाभिमान में आकर भूल जाते हैं। देही अभिमानी तब रहेंगे जब कंप्लीट सरेंडर होंगे। अंडरलाइन करो, పాయింట్స్ నోట్ करते जाना। బాబా ఏం చెప్తున్నారు, ఎందుకు మనము కష్టం, ఎందుకు మనకి నేను ఆత్మను అశరీరిని అనుకోవడం ఎందుకు కష్టము అంటే, పిల్లలు పదే పదే దేహాభిమానంలో కొంచెం మర్చిపోతూ ఉంటారు. మరి ఆత్మాభిమానిగా ఉన్నట్లయితే అప్పుడు గుర్తుంటాయి, కానీ ఆత్మాభిమానిగా పూర్తిగా కావాలి అని అంటే కంప్లీట్ గా టోటల్ సరెండర్ బాబాకి సమర్పితం కావాలి। బాబా యహ సబ్ आपका है, मेरा कुछ भी नहीं है, सब कुछ तेरा है। నాది అనేది ఏది లేదంతా బాబా, ఇదంతా నీదే। బాబా ने कहा ना पहले भी, वस्तु धन दौलत संबंधी सब सब कुछ भूलना है, सब बाबा का है। कहते हैं जैसे कि हमारी है ही नहीं, इनको मैं छोड़ देता हूँ, बाबा मैं आपका हूँ। बाबा कहते मेरा बन और सबसे ममत्व मिटा दो। ఎలా అంటే అసలు ఈ దేహం నాది కానే కాదు, నేను కూడా మీరు వదిలేయమంటే వదిలేస్తాను బాబా। మరి బాబా నేను మీ వారిని, మరి బాబా ఏం చెప్తున్నారు, మీరు నా వారిగా అయ్యారు అంటే అందరితో మమత్వాన్ని తొలగించుకోవాలి। बाकी ऐसे नहीं कि यहाँ आकर बैठ जाना है, तुमको अपना धंधा दौरी करना है, घर संभालना है, बच्चे को कर्जा उतारना है माँ पिता का। బాబా ఏమంటున్నారు, సరే సమర్పితమైపోయారు బుద్ధితో, అలాగని చెప్పేసి వచ్చేసి ఇక్కడే కూర్చోవాలని ఏం లేదు। వ్యాపారాలు చేయండి, పిల్లలు ఉంటే చూసుకోండి, ఏదైనా అప్పులు అవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా సెటిల్మెంట్ అది చేసుకోవాలి। మరి తల్లిదండ్రి యొక్క పాలనని కూడా చేయాల్సి వస్తుంది పిల్లలు। अब बाप तुम्हारी पालना कर रहे हैं, शुरू में जो भी आए थे सबने छठ सरेंडर कर दिया, अपने पास कुछ नहीं रखा, सरेंडर किया, उस धन से तुम बच्चे भारत को पावन बना रहे हो। అంటే బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీ యొక్క పాలన ఇప్పుడు బాబా చేస్తున్నారు కదా। అయితే మొట్టమొదట్లో ఎవరైతే వచ్చారో మొత్తం వాళ్ళందరూ వెంటనే అన్ని తెచ్చినవన్నీ కూడా ధన్ ఒక్కసారిగా అన్నిటినీ బాబా ముందు సమర్పితం చేసేస్తున్నారు, అంటే వాళ్ళ గురించి ఏది పెట్టుకోలేదు। అయితే ఆ ధనంతోనే ఇప్పుడు భారతదేశాన్ని మనం పావనంగా తయారు చేస్తున్నాము। भारत ही बिल्कुल पवित्र था, भारतवासियों जैसा पवित्र सुखी कोई हो नहीं सकता। भारत सबसे बड़ा तीर्थ है, जहाँ पतित पावन बाप आकर सारे सृष्टि को पतितों को भी पवित्र बनाते हैं। ये భారతదేశం లాంటి పవిత్రమైన సుఖి దేశం ఇంకేది లేదు। భారతదేశం అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానం, ఎక్కడైతే పతిత పావన బాబా వచ్చి మొత్తం సృష్టిని పతితులందరినీ పవిత్రంగా తయారు చేస్తారు। अभी यह तत्वादी सब दुश्मन है, अर्थक्वेक होगी, तूफान लगेगी, क्योंकि तमो प्रधान। మరి ఇప్పుడైతే చూడండి తత్వాలు కూడా ఎలాంటి శత్రువులు అయిపోయాయి అంటున్నారు బాబా। ఇప్పుడు ఒక భూకంపం వచ్చింది, తుఫాన్లు వచ్చాయి, ఎందుకు వస్తున్నాయి, ఇదంతా తమో ప్రధానంగా అయిపోయింది కాబట్టి। नेचुरल कैलमिटीज आएगी, बहुत दुख देगी,
इस समय सब दुख की चीजें हैं, सतयुग में है सब सुख की चीजें, वहां यह तूफान व गर्म वायु आदि कुछ भी नहीं होता। అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయనుకోండి, ఎంత దుఃఖం కలుగుతుందో ఆలోచించండి. మరి ఈ సమయంలో అన్ని దుఃఖాన్ని ఇచ్చే వస్తువులే, సత్యుగంలో అన్ని సుఖాన్ని ఇచ్చే వస్తువులు ఉంటాయి. అక్కడ ఇలా తుఫాన్లు రావడము, లేకపోతే వేడి గాలులు వీచడము ఇలాంటివి కూడా ఉండవంటున్నారు. तुम्हारे में भी यह बातें बहुत थोड़ी ही समझते, आज है कल नहीं है तो कहेंगे कुछ नहीं समझा, बल यहाँ आते हैं परंतु सब कायम थोड़ी रहते. బాబా అంటున్నారు, బాబా పిల్లలు కూడా అందరూ అన్ని విషయాలు అన్ని ఒకలాగా అర్థం చేసుకోరు కదా. ఈ రోజు ఉంటారు, రేపు లేరు అనుకోనప్పుడు ఇంకేమంటారు, ఏం అర్థం చేసుకోలేనట్టే. వస్తారు కానీ బాబా అంటారు స్థిరంగా ఉంటారు అని గ్యారెంటీ లేదు. किसी के भी हम कुछ बोल नहीं सकते ना, हम 100% हम लास्ट समय तक बाबा के बन के रहेंगे, हम बोल तो देंगे, लेकिन ऐसे सिचुएशन ऐसे कंडीशन अगर हमारी धारणा अच्छी हो, बाबा के प्रति हमारा लगन सही हो, सच्ची हो, निश्चय बुद्धि है, तो फिर हम विजय प्राप्त कर सकते. अदरवाइज क्या होगा, माया तूफान ऐसी लाएगी बात, इसलिए कोई गारंटी नहीं है, कायम थोड़ी रहते. यहाँ से गए 10 दिन बाद समाचार लिखेंगे बाबा फलाने को माया खा गई, ऐसे होता रहता है. మౌంటాబుకి వెళ్తారు, బాబా మిల్ని చేసుకుంటారు, కలుసుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 10 days తర్వాత లెటర్ వస్తుంది అంటారు బాబాకి. లెటర్ రాస్తారంటే ఏంటి, బాబా ఫలానా వాళ్ళని మాయ తినేసింది. ఇలా అవుతూనే ఉంటుంది అంటున్నారు బాబా. छोटे फूल बड़े हो तो उनमें फल आ जाए, उनमें फिर दूसरों को आप समान बनाने की ताकत रहती है, उनका फल निकलता है. చిన్న చిన్న పుష్పాలు లాంటి వాళ్ళు పెద్దగా అవుతూ ఉంటే వాళ్ళ నుంచి ఫలాలు వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ వాళ్ళు తయారైతే వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళకి సమానంగా చేసే శక్తి అనేది వస్తుంది, వాళ్ళ నుంచి ఇంకా వేరే రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. बाप के बने फिर प्रजा भी बनानी है, वारिस भी बनानी है. బాబాకి అయిపోయేమో అంటే కాదనమాట, బాబాకి అయ్యారంటే మళ్ళీ ఏం చేయాలి, ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి. అలాగే బాబా అంటున్నారు వారసులుగా కూడా తయారు చేసుకోవాలి. पंडे बन बाबा के पास आए पर हम पहुंच के नहीं, मंजिल है बड़ी. చలో కొంతమందిని తీసుకుని వెళ్ళాం బాబా దగ్గరికి, పార్టీని తీసుకెళ్ళాము, అయిపోయింది, ఇంకా డెస్టినేషన్ దొరికిపోయింది కాదంటున్నారు బాబా. ఇంకా మీరు గమ్యం చాలా ఉందన్నమాట. ఎంతో మందికి బాబా యొక్క పరిచయాలు వచ్చి ఎంతో మంది, ఎందుకంటే ఒక రాజు యొక్క రాజ్యంలో ప్రజలు చాలా మంది ఉంటారు, మరి ప్రజలు మీరు తయారు చేసుకోవాలి కదా. ఓ 10 మందికి చెప్పారు జ్ఞానం, 20 మందికి చెప్పారు, అంతే ఉంటారా? రాజు ప్రజలు 10-20 మందే ఉంటారు. కాదంటున్నారు బాబా, చాలా గమ్యం ఉన్నతంగా ఉంది. कहते हैं माया के तूफान बहुत आते हैं, तुम बाप के बने हो, तूफान तो आएंगे ना, आएंगे नहीं आएंगे. एक प्रोवर्ब है, वैसे भी कहते रहते हैं, हमको भी ट्रेनिंग में सिखाते रहते हैं. जैसे पोकली में सिर रखा है तो मुसलों से क्या डर. అయితే బాబా ఏమంటారు, మీరు ఎవరికి అయ్యారు, స్వయం పరమాత్మ తండ్రికి పిల్లలుగా అయ్యారు కదా. బాబాకిగా అయ్యారంటే తుఫాన్లు అయితే వస్తాయి, తుఫాన్లు రాకుండా ఉంటాయా? ఒక సామెత చెప్తారనమాట, రోకలిలో తలబెట్టిన తర్వాత దెబ్బలు తగులుతాయి, తగలవా? రోకలి పొడి తప్పకుండా తగులుతుంది అంటారు, తగలని మెదడం కదా. కానీ తగిలితేనే మరి స్ట్రాంగ్ అవుతారు, లేకపోతే మళ్ళీ ఎలా ఉన్నారు అలాగే ఉంటారు, ఉన్నతి ఉండదు కదా. అలాగే ఇప్పుడు మనం బాబాకి అయ్యాము, వరజీవ అయ్యాము, బాబా దగ్గరికి వచ్చామంటేనే రెడీ టు ఫేస్. ఏదైనా రానివ్వండి, బాబా తోడు పెట్టుకొని మనం దాన్ని దాటేసేయాలి. మరి భయపడటం ఎందుకు? నీటిలో మునిగాక చలెందుకు అంటారు, నీటిలో మునిగాక ఇంకా చలేముంది అని అనుకోవాలి. ఇది కూడా సామెత చెప్తారనమాట. అలా బాబా అంటున్నారు బాబాకి అయిపోయారంటే తుఫాన్లు వస్తాయి. कहते हैं बाबा हम आपके थे, आपसे वर्षा लिया था, फिर पुनर्जन्म लेते 84 जन्म पास किया, फिर आकर आपका बने हैं, मैं तो आपसे वर्षा लेकर छोड़ूंगा. तो ऐसे बाप को इतना याद करना पड़े और आप समान बनाए फल देना पड़े ना.
ఏమంటారు బాబా, మేము మీతోనే వారసత్వం తీసుకున్నాము, ముందు కూడా మీ వారిగా అయ్యాము, మరి ఇప్పుడు కూడా వారసత్వాన్ని తీసుకునే వదులుతాము అని అంటారు. మరి ఊరికే అంటే అయిపోదంటున్నారు బాబా. మరి అలాగే చెయ్యాలంటే ఎంత బాబాని గుర్తు చేయాలి, అలాగే ఎంతో మందిని మీకు సమానంగా తయారు చేయాలి, అప్పుడు ఫలాన్ని ఇవ్వాల్సి వస్తుంది. नहीं तो माला कैसे बनेगी, बाप का वारिस कैसे बनाएंगे, प्रजा भी चाहिए, वारिस भी चाहिए जो गद्दी पर बैठे. మరి మాల ఎలా తయారవుతుంది అంటున్నారు బాబా. బాబాకి వారసులుగా మీరు ఎలా తయారవుతారు, వారసులను ఎలా తయారు చేస్తారు అంటే, ఒకటి మీరు తయారవ్వాలి, తర్వాత మీ ప్రజల్ని తయారు చేసుకోవాలి, వారస్ క్వాలిటీని కూడా తయారు చేయాలి. అప్పుడు బాబా యొక్క సింహాసనం పైన కూర్చోగలరు. बाप के पास तो बहुत आते हैं, फिर पार कभी नहीं देते, बुद्धि का योग टूटा, खेल खत्म. ఎంతో మంది బాబా దగ్గరికి వస్తారు, మరి బాబా అంటున్నారు మళ్ళీ బాబాకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు. అంటే కారణం ఏంటి? బుద్ధి యోగం. బాబాతో యోగం సరిగా లేకపోతే, బుద్ధి యోగం లేకపోతే ఆట సమాప్తం. ఇంకేం చేయాలనుకున్నా ఏం చేయలేదు. कई बच्चे बाबा से आकर पूछते हैं, बाबा अवस्था को कैसे जमाए, कोई तूफान न लगे, इसका रास्ता तो बताते ही रहते हैं, बाप को याद करो. చాలా మంది బాబాను వచ్చి అడుగుతారంటే, బాబా ఏ తుఫాను రాకుండా మా స్థితి చక్కగా అన్నమాట జమాయించుకుంటే ఏకరసంగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఉపాయం ఏంటి? మరి బాబా దానికి దారిని కూడా చెప్తున్నారు. బాబాని గుర్తించండి. तूफान तो लगेंगे, बॉक्सिंग में ऐसा कभी देखा जो कोई एक ही थप्पड़ खाता रहे, जरूर दोनों में ही हिम्मत हो. 5 थप्पड़ अगर एक लगाएंगे तो 10 दूसरा लगाता होगा. ये भी बॉक्सिंग है. నా స్థితి ఎలా జమ చేసుకోవాలి, ఎలా నా స్థితిని మెయింటైన్ చేయాలి, బాగుంది, అంతవరకు ఫోకస్ చేయాలి. తుఫాన్లు రాకుండా అంటే అది మన చేతిలో లేదు. తుఫాన్లు వస్తాయి అంటారు బాబా. ఎలా అంటే బాక్సింగ్ లో చూడండి, అవతల వ్యక్తి ఒక 5 దెబ్బలు కొట్టాడు అనుకోండి, అవతల వ్యక్తి 10 దెబ్బలు కొడతాడు. ఒకరే ఎప్పుడు కొడుతూ ఉంటారు, వేరే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు, అలా ఉండదు కదా. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటి, ఇటు ఫోర్స్ ఉంటుంది, ఇటు ఫోర్స్ ఉంటుంది, వీళ్ళు బలం ఉపయోగిస్తారు, వాళ్ళు బలం ఉపయోగిస్తారు. కాబట్టి బాబా ఏమంటున్నారు ఇక్కడ కూడా అంతే, బాక్సింగ్. बाबा को याद करते रहेंगे तो माया भागती जाएगी, परंतु फट से तो नहीं होगा, माया से कुश्ती लड़नी है. ఎంతెంత గుర్తు చేస్తూ ఉంటే అంతంత మాయ పారిపోతుంది. కానీ ఒక్కసారిగా పారిపోతుంది ఏంటి, పోదు. కుస్తీ పట్టాలంటున్నారు బాబా, మళ్ళీ యుద్ధం చేయాలి మాయతో. ऐसा मत समझो माया थप्पड़ नहीं मारेगी, पर कोई भी हो बड़ी बॉक्सिंग है. మాకు అస్సలు మా అసలు ఏమి చేయదండి, మమ్మల్ని మా ఏం చేయలేదు అలా ఎప్పుడు అనుకోకండి కదా. బాబా అంటారు ఎవరైనా కానివ్వండి, పెద్ద బాక్సింగ్ ఇది. बहुत डर जाते हैं, माया एकदम नाक में दम कर देती. युद्ध स्थल है ना, बुद्धियोग लगाने में माया बड़े विघ्न डालती है. అంటే చాలా మంది భయపడిపోతారన్నమాట. ఇప్పుడు మాయ ఏం చేస్తుందంటే ముక్కు పట్టేసుకుంటుంది. ముక్కు పట్టుకుంటే ఏమవుతుంది, శ్వాస ఆడుతుందా, శ్వాస ఆడుతుంది. మరి యుద్ధ స్థలంలో ఉన్నారు మీరు. బుద్ధి యోగం బాబాతో కుదరనివ్వదన్నమాట మాయ. ఇందులో చాలా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. మెహనత్ సారీ योग में बल बाबा कहते हैं, ज्ञानी तू आत्मा मुझे प्रिय है, परंतु ऐसा नहीं सिर्फ ज्ञान देने वाले प्रिय है. पहले तो योग पूरा चाहिए, बाप को याद करना है, माया के विघ्नों से डरना नहीं है. బాబా అంటారు నాకు జ్ఞాని పిల్లల్ని చాలా ఇష్టము, కానీ అలానే యోగం చేయకూడదని కాదు కదా. కేవలము జ్ఞానం ఇచ్చే పిల్లలే ప్రియమైన వారు కాదు. ఫస్ట్ అయితే యోగం కూడా పూర్తిగా ఉండాలి. మాయని బాబాని గుర్తు చేస్తూ ఉండాలి. మాయాకి విఘ్నం సే డర్నా నహీ హై. ఎన్నో విఘ్నాలు తీసుకొస్తుంది మాయ, కానీ భయపడకూడదు అంటున్నారు బాబా. विश्व का मालिक बनते हो ना, सब बनेंगे. 16,108 की माला तो बहुत बड़ी है, अंत में आकर पूरी होगी. విశ్వానికి యజమానులుగా అవ్వాలి కదా, అందరూ అవుతారంటున్నారు బాబా. 16,108 మాల కూడా చాలా పెద్దగా ఉంది.
కానీ ఆఖరి వరకు అందరూ పూర్తయిపోతారు. त्रेता अंत तक कितने प्रिंस प्रिंसेस बनते, कुछ तो निशानियां है ना। 8 की भी निशानी है, 108 की भी निशानी है, यह बिल्कुल राइट है। त्रेता अंत में इतने कितने प्रिंस प्रिंसेस होंगे, 16,108। तो कितना बड़ा मार्जिन है, फर्स्ट ही डिक्लेयर हुआ अभी तक, बाकी कितने सारे 16,107 अभी खाली है जगह पर, है ना। हम किसी भी जगह को हम भर्ती कर सकते हैं, इतना पुरुषार्थ करना है। మరి బాబా ఏమంటున్నారు, ప్రతిదీ అన్నమాట. అంటే 16,108 మాల కూడా చాలా పెద్దది, అంతిమంలో పూర్తవుతుంది. అంటే త్రేత అంతిమం వరకు ఎంతమంది ప్రిన్సెస్ అవుతారు, ఏవో ఒక గుర్తులు ఉంటాయి, అష్టరత్నాలు అనండి, లేకపోతే 108 పూసలు అనండి, చాలా యాక్యురేట్ రైట్ అంటున్నారు బాబా. త్రేత అంతం వరకు 16,108 మంది ప్రిన్సెస్ ఉంటారంట. शुरू में तो नहीं होंगे, पहले थोड़े होते, फिर वृद्धि होती जाती है, बस बनते यहाँ है, चांस बहुत अच्छा है, परंतु స్టార్టింగ్ లో 16,108 ప్రిన్సెస్ ఉండరు, త్రేత లాస్ట్ కి వచ్చే వరకు అంతమంది ఉంటారు. అయితే చూడండి ఎంత మంచి ఛాన్స్ ఉంది కదా, కావాలనుకుంటే ఎవరైనా ప్రిన్సెస్ కావచ్చు, కానీ परंतु क्या है, चांस बहुत अच्छा है, बनना चाहे तो हर कोई भी प्रिंसेस बन सकते हैं, परंतु मेहनत बहुत है। ఊరికే నేను అయిపోతానంటే అయిపోరు, కష్టపడాలి అంటున్నారు బాబా. गीत में भी कहते हैं, कभी नहीं छोड़ूंगा मर जाऊंगा। आज का गीत कौन सा याद है, ఈరోజు పాట ఏంటి గుర్తుందా, ఏం విన్నారు, గుర్తుందా? दर पर आए हैं कसम लेके, నీ దగ్గరకు వచ్చాము మేము ఒట్టు తీసుకొని, అంటే ప్రతిజ్ఞ చేసి. ఆ పాటలో అంటే ముందు లైన్ లో వస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడు మేము మిమ్మల్ని విడిచిపెట్టము, చనిపోతాం కానీ మిమ్మల్ని మాత్రము విడిచిపెట్టము. तो बाबा यह तन मन धन सब आपका है, हम अशरीरी बन आपको याद करते हैं, बुद्धियों का आपसे लगाएंगे। बाबा फिर कहते हैं, यह सब तुम बच्चों के लिए ही है। ఎప్పుడైతే బాబా అంతా తనము మనసు ధనం అంతా మీదే, మేము అశరీరి అయిపోయి మిమ్మల్ని గుర్తు చేస్తాము, మీతోనే ఉద్యోగం పెట్టుకుంటామంటే బాబా ఏమంటారు, సరే పిల్లలు నాదేదైతే ఉందో అదంతా మీ పిల్లలది. बच्चे कहते हैं हमारा सब कुछ आपका है, कहते हैं ना यह सब भगवान ने दिया है। अब बाप कहते हैं यह सब खत्म हो जाना है। భక్తులు కూడా ఏం చెప్తారు, ఎంత భగవంతుడు ఇచ్చిందండి, ఈశ్వరుడు కృప అండి, ఈశ్వరుడే ఇచ్చారండి అంటారు కదా. మరి బాబా అంటారు ఇదంతా సమాప్తం అయిపోయింది. अब बाप कहते हैं सब खत्म हो जाना है, तुम्हारे पास क्या है। ధనము సంపత్తి పిల్లలు ఇది అది ఇవన్నీ అనుకుంటాం, కానీ ఇవన్నీ సమాప్తం అయిపోయింది ఉన్నాయి, అవన్నీ పోయేంటి ఇంక మీ దగ్గర ఏముంది, ये शरीर भी खत्म हो जाएगा, ఇంత దగ్గరగా ఉన్న శరీరం కూడా సమాప్తం అయిపోతుంది. अब मैं फिर तुमको बदली कर देता हूँ, सिर्फ एक्सचेंज करते हैं। మరి నేను మీకు అన్ని మార్చేసి ఇస్తానంటారు బాబా. ఏం చేస్తారంట బాబా, కేవలము एक्सचेंज చేస్తారు, పాతది తీసుకొని. కల్పి బాబాని कहते हैं अपना सब कुछ कफन मेरा और मेरा सो तुम्हारा, बाबा को वारिस बनाओ तो बाबा तुमको 21 जन्मों के लिए वारिस बनाते हैं। कल जो अव्यक्त मुरली हम 12 बजे सुने थे, उसमें बहुत अच्छी बात सुनाई, शक्ति बहन जी ने कल हमको क्लास कराई है ना, उसमें कितना अच्छा बताई वारिस कैसे बनाना है। ऐसे मुख से बोलने से बाबा तुम मेरा बच्चा हो, तुम मेरा वारिस हो, ऐसे थोड़े ना हो जाता है, ऐसे नहीं होता। वारिस के प्रति कितना कर्तव्य निष्ठा होती है ना, कितनी जिम्मेवारियां निभाते हैं माँ बाप अपने बच्चों के लिए। तो सेम एज टू बाबा के लिए वैसे, बाबा आपका बच्चा है तो जैसे आप अपने बच्चों के बारे में सोचते, बच्चों के लिए सोचते, फिर ऐसे बाबा के बारे में भी सोचना है ना। तो बाबा कहते हैं तुम्हारे पास क्या है, शरीर भी खत्म हो जाएगा, मैं तुमको बदली कर देता हूँ, फिर एक्सचेंज करते, सिर्फ एक्सचेंज करते। तो बाप कहते बच्चे अशरीरी बनो, मुझे याद करो, बस
बुद्धि से सब कुछ सरेंडर करो। राजा हरिश्चंद्र की कथा है ना, बोला అమానత్ रख दो। అయితే బాబా ఏమంటున్నారు ఇక్కడ, కేవలం పిల్లలు అశరీరిగా కండి, నన్ను గుర్తు చేయండి, బుద్ధితో మీకున్నదంతా సమర్పితం చేయండి. హరిశ్చంద్రుడు, రాజా హరిశ్చంద్రుడు గురించి ఏం చెప్తారు, మొత్తం ఆయన సొంత భార్యని పిల్లాడిని అందరినీ కూడా తాకట్టు పెట్టేశాడు, మొత్తం ఆ సభ్యత గురించి అని చెప్తూ ఉంటారు అనమాట కదా, అన్ని మీదే పెట్టేసుకోండి అని చెప్తారు. तो बाप कहते इन सभी शास्त्रों आदि का सार तुमको समझाता हूँ, मैंने ही तुम्हें ब्रह्मा मुख द्वारा राजा रानी बनाया था, फिर अब बनाता हूँ. బాబా ఏం చేస్తున్నారు, ఇప్పుడు అన్ని వేదాలు శాస్త్రాల యొక్క సారాంశాన్ని బ్రహ్మ ముఖం ద్వారా వచ్చి మనకి అర్థం చేస్తున్నారు కదా. ఇంకా రాజు రాణిగా కూడా బాబానే తయారు చేశారు, ఒకప్పుడు తయారు చేశారు, మళ్ళీ ఇప్పుడు బాబా మన పిల్లల్ని తయారు చేస్తారు. कभी भी मनुष्य मनुष्य को गीता सुनाए, राजों को सिखाए, राजा रानी बना ना सके. ఎప్పుడు కూడా ఏ దేహదారి దేహదారికి గీతను వినిపించి రాజు రాణిగా తయారు చేయడము, ఈ రకంగా రాజయోగం నేర్పించడం అనేది కుదరదు అంటున్నారు బాబా. बाप कहते मैं खुद कल्प कल्प आकर तुमको स्वर्ग का मालिक बनाता हूँ, हमारे बनेंगे तब तो बारिश बनेंगे ना, तो जितना योग में रहेंगे उतना शुद्ध बनते जाए. బాబా జ్ఞాపకం తెప్పిస్తున్నారు, కల్ప కల్పము బాబాని వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తారు, మరి నాకుగా అయితేనే మీరు వారసులుగా అవుతారు. అంటే ఎంత ఎంత మీరు యోగంలో ఉంటారో అంత అంత మీరు శుద్ధంగా పవిత్రంగా తయారవుతూ ఉంటారు. బాబా యహ సబ్ ఆప్కా హై. కితనే బార్ బాబా నే బతాయి వర్డ్, ప్రాక్టికల్ గా ఈ రోజు అభ్యాసం చేయండి. అంత బాబా అంతా నీది, నాదే ఇదంతా నీది. ఎన్నిసార్లు బాబా చెప్తున్నారు కదా, బాబా ఇదంతా నీదే. हम तो ट्रस्टी है, आपके हुक्म बगैर हम कुछ भी नहीं करेंगे. शरीर निर्वाह कैसे करना वह भी मत लेते, अक्सर करके गरीब ही पूरा पोता में देते हैं. అంటే మేము ఏది మీకు చెప్పకుండా ఏది కూడా చేయము, శరీర నిర్వహణ కూడా ఎలా చేసుకోవాలి అది కూడా సలహా తీసుకునేవారు. అంటే పూర్తిగా అన్నమాట పేద పిల్లలే పూర్తిగా వారి యొక్క లెక్కాచారాలు చెప్తారు. आज तक भी जो डबल फार्मर्स, बाबा इतनी महिमा गाते हैं, क्यों महिमा गाते हैं, क्योंकि इतने हॉनेस्ट बच्चे रहते डबल फार्मर्स, उनके पास जितने बैंक बैलेंस है, कितनी प्रॉपर्टी స్టక్ అయిపోయింది కదా. हम कह रहे थे जो डबल फॉर्मेट से है ना, जो बाबा के बच्चे डबल फॉर्मेट से है, उनमें आज तक भी बहुत श्रद्धा होती है. वो लोग अपने सारे बैंक बैलेंस जितने भी है, उनके पास प्रॉपर्टी है, क्या क्या है, सब वहां के जो निमित्त बहने हैं उनको पूरा समाचार देते हैं. इतना ऑनेस्टी, या तो कोई साहूकार होगा, कुछ भी होगा, उनके पास है तो भी नहीं बताएंगे. इतना डर लगता है, पता नहीं बहने ना ले ले, सेंटर के लिए ना पूछ ले. हमें क्या करना है, हमें यहाँ थोड़ी ना प्रॉपर्टी जमा करनी है ना. तो इतना ऑनेस्टी से रहते. तो ऐसे बाबा कहते हैं अक्सर करके गरीब ही पूरा पोता में देते, साहूकार दे न सके, सरेंडर हो नहीं सकते,
कोई विरला निकलता है। जैसे एक जनक का नाम, जानकी दादी को बाबा आज याद कर रहे हैं. అంటే సరెండర్ అయితే కాలేరు పూర్తిగా, ఎవరో ఎక్కడో కానీ రారు. ఎలా అంటే జానకి దాది పేరు చెప్తున్నారు. बाल बच्चे के जॉइंट प्रॉपर्टी है तो वह अलग कैसे हो. साहूकार लोग अपनी प्रॉपर्टी निकाले कैसे जो सरेंडर हो. बाप है ही गरीब निवास, सबसे गरीब माताएं हैं, उनसे जास्ती कन्याएं गरीब है. कन्या को कभी वर्षे का नशा नहीं होगा. బాబా అంటున్నారు, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, లేకపోతే జాయింట్ ప్రాపర్టీ అనుకోండి, అప్పుడు మీరు మీ అంతటి మీరు వాటాన్ని అడిగితే వాళ్ళు ఇవ్వరు కదా. ఇప్పుడు సాహుకారులు అయితే వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు ఎలా తీసుకుంటారు సమర్పితం అవ్వడానికి. అందుకే బాబా అంటున్నారు, పేదల పాలిట పెన్నిది అని బాబా అని అంటారు. అందరికన్నా పేదలు ఎవరంట? మాతలు. మాతల కన్నా పేద కన్యలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చేతులు ఏముండదు కదా, ఇంకా మాతలకైనా హాఫ్ పార్ట్నర్ ఏదో సామాను కొనడానికి దేనికో దానికైనా డబ్బులు దొరుకుతాయి, కన్యలకైతే ఏవి ఉండవు. మరి కన్యలు ఎప్పుడు కూడా వారికి తండ్రి యొక్క వారసత్వం యొక్క నష ఉంటుంది అనేది ఉండదు. बच्चे को बाप की जागीर का नशा रहता है तो वह सबको छोड़ फिर వైకుంఠ का वर्षा लेना पड़े. అబ్బాయిలు అనుకోండి, మా తండ్రి యొక్క వారసత్వం మాకు దొరుకుతుందని నష ఉంటుంది. కానీ ఇక్కడ బాబా అంటున్నారు, అన్నిటినీ విడిచిపెట్టేసి బాబా యొక్క వారసత్వం, వైకుంఠం యొక్క వారసత్వం తీసుకోవాల్సి వస్తుంది. दान हमेशा गरीब को ही दिया जाता है. भारत है सबसे गरीब. अमेरिका बहुत साहूकार है, उनको वर्षा देते हैं क्या. అంటే బాబా ఏమంటారు, ఇప్పుడు అందరికన్నా పేదవాళ్ళకే వారసత్వం ఇవ్వడం జరుగుతుంది, దానం ఇవ్వడం జరుగుతుంది. మరి అందరికన్నా పేదది ఇప్పుడు ఏంటి? భారతదేశం. అమెరికా అంటే సాహుకార దేశం కదా, దానికి ఎవరైనా దానం ఇస్తారా ఏంటి అంటున్నారు బాబా. भारत है सबसे गरीब, अमेरिका बहुत साहूकार के, उनको वर्षा देते हैं क्या. भारत सबसे साहूकार था और कोई धर्म नहीं था, सिर्फ भारतवासी ही थे. एक भाषा थी, गॉड इज वन. मैं वन सावरेंटी, वन धर्म, वन भाषा स्थापन करता हूँ, वन ऑलमाइटी, वन गवर्नमेंट स्थापन करता हूँ. బాబా ఏం చెప్తున్నారు, భారతదేశం సాహుకారుగా ఉండేది ఒకప్పుడు, అప్పుడు ఏ ధర్మాలు ఉండేవి కాదు, కేవలం భారతీయ శ్వాసకే ఉండేవారు. ఒకటే భాష, ఒకరే భగవంతుడు. అంటే బాబా ఒక్కటే దైవీ స్వరాజ్యాన్ని, ఒకటే ధర్మం, ఒకటే భాష ఉన్నటువంటి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఒకే ఆల్మైటీ బాబా ఒకే గవర్నమెంట్ ని స్థాపన చేస్తున్నారు. 1 से फिर 2, 3 हो गए. अभी कितने धर्म है कि जरूर वन धर्म आना चाहिए. 5000 वर्ष की बात है. वन धर्म था, विद्वानों ने सतयुग की आयु लाखों वर्ष लगा दिया है. समझते नहीं सतयुग क्या होता है. ఒకటే ఉండేది ఒకప్పుడు, తర్వాత 1, 2, 3 అలా అయిపోయింది, మళ్ళీ తిరిగి ఒకటికి వస్తుంది. అయితే 5000 సంవత్సరాల విషయం. కానీ విద్వాన్లు ఏం చేస్తారు, సత్యుగం యొక్క ఆయుష్ ఎన్నో లక్షల సంవత్సరాలు చెప్తారు. అసలు అర్థమే చేసుకోరు సత్యుగం అంటే ఎలా ఉంటుంది. समझते स्वर्गवासी हुआ, शायद ऊपर चले गए. दलवाड़ा मंदिर में भी स्वर्ग ऊपर छत में है तो मनुष्य मूंछ जाते. वास्तव में स्वर्ग कोई ऊपर नहीं है, तुम अभी जानते हो. बाबा के पास जाकर फिर यहाँ ही आकर राज्य करेंगे. అంటే ఒకప్పుడు ఉండేది స్వర్గం అని చెప్తారు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే పైకి వెళ్ళిపోయారేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ బాబా ఏమంటున్నారంటే దిల్వాడ మందిరాలు అలాగే చూపిస్తారు కదా, పైన రూప్ కి స్వర్గం యొక్క సీనరీలు అవన్నీ చూపిస్తారు. అయితే బాబా అంటున్నారు, మీకు తెలుసు మనం బాబా దగ్గరికి వచ్చాము, మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళి రాజ్యం చేస్తాము. यह ज्ञान बुद्धि में रहना चाहिए जो कोई को समझा सके. జ్ఞానం ఎప్పుడు మీ బుద్ధిలో జ్ఞాపకం ఉండాలి, ఎవరొచ్చినా మీరు అర్థం చేయించగలగాలి. कच्चे को तो माया चिड़िया खा जाएगी, इसलिए फोटो भी मंगाए जाते हैं, रजिस्टर रखा जाता है. పచ్చిగా ఉన్నారనుకోండి, ఇప్పుడు లేత ఆకులు ఉంటాయి అనుకోని ఏం చేస్తాయి, పక్షులు తినేస్తాయి అనమాట. అలా మాయ కూడా తినేస్తూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు బాబా ఫోటో అడుగుతూ ఉంటారు, అంటే రిజిస్టర్ లో కదా మీ ఫోటో సైతంగా అనమాట పెట్టుకోవడం జరుగుతుంది.
बाबा के पास समाचार आता है फलाने ने एक ही ऐसा ज्ञान का तीर मारा जो मैं बाबा का बन गया. బాబా దగ్గర సమాచారాలు వస్తూ ఉంటాయి, చెప్తారనమాట. బాబా ఫలానా వాళ్ళు ఎంత మంచి జ్ఞానం యొక్క బాణం వేశారంటే మాకు ఒక్కసారిగా మేము బాబాకి అయిపోయాం. శాస్త్రం में भी लिखा हुआ है कुमारियों द्वारा बाण मरवाए. అంటే శాస్త్రాలు ఏం చెప్తారు, భీష్మ పితామహుడు లాంటి పెద్ద మహాన్ విద్వాన్ ఆత్మలు లాంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న కుమారులు జ్ఞానం చెప్తే బలిహారం అయిపోయారని చెప్తారు. అరే बाप को क्यों भूले हो, इसको ज्ञान बाण कहा जाता है. కుమారీలు బాణం కొట్టడం కాదు, ఇక్కడ బాబాని ఎందుకు మర్చిపోయారు అంటే జ్ఞాన బాణం అని చెప్తారు. सिर्फ बाप की याद दिलानी है, बाकी कोई हिंसक बाण की बात नहीं. మనం ఏం చేస్తాం, బాబా యొక్క స్మృతి తెప్పిస్తాం వాళ్ళకి, అంతేగాని నిజంగా ఏదో మనం ఒక బాణం వేసి కొట్టడం హింస అలాంటిది కాదు. बाबा कहते हैं मैं ब्रह्मा मुख से सब शास्त्रों का राज तुम्हें समझाता हूँ. ब्रह्मा तो जरूर यहाँ होना चाहिए. उन्होंने फिर विष्णु के नाभि कमल से ब्रह्मा दिखाया. बाबा అంటారు బ్రహ్మ ముఖం ద్వారా అన్ని శాస్త్రాల రహస్యం అర్థం చేస్తా అంటే బ్రహ్మ ఎక్కడ ఉంటారు, ప్రజాపిత అంటే ఇక్కడ ఉంటారు సాకార ప్రపంచంలో. వాళ్ళు అక్కడ ఏం చూపిస్తారు, విష్ణునాభం నుండి బ్రహ్మ వచ్చారని చెప్తూ ఉంటారు. जानते कुछ भी नहीं, मनुष्यों को तो जो आया सो लिख दे, गंदगी तो बहुत. నాభి నుండి ఎలా వస్తారు చెప్పండి కదా, అర్థమే కాదనమాట. ఏం మనసుకు వస్తే ఏది వస్తే అది రాసేస్తారంటున్నారు బాబా. ఇంకా వికారాల మురికి ఎంత ఉంది ఇక్కడ ప్రపంచంలో. रिद्धि सिद्धि वाले भी बहुत हो गए हैं, सच जब निकलता है तो झूठे उसका सामना करते. చూడండి బాబా ఏమంటారు, మాయజాలం చేస్తారు కదా, మిస్మరైజ్ చేస్తూ ఉంటారు రిద్ధి సిద్ధి. అలాంటి వాళ్ళు కూడా ఎంతమంది వచ్చేసారు అంటే ఇప్పుడు సత్యమైన పరమాత్మ కదా, పరమాత్మ సత్యమైన జ్ఞానం వస్తూ ఉంటే ఏమవుతుంది, అలాగే అసత్యం కూడా దాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి రిద్ధి సిద్ధి వాళ్ళు కూడా వస్తూ ఉంటారంటున్నారు బాబా. अब तुम समझते हो कि शिव बाबा है निराकार और यह ब्रह्मा है साकार, बाकी नाभि आदि की तो कोई बात ही नहीं है. క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి, శివ బాబా నిరాకారుడు, బ్రహ్మ బాబా సాకారంలో ఉండాలి. అంతేగాని నిజంగా ఎవరు నాభి నుండి ఎవరు వస్తారనే విషయాలు కాదు. నాభి సే నిక్లా ఇస్కా మతలబ్ క్యా హై, నాభి నుండి వచ్చారని చెప్తారు అంటే అర్థం ఏంటి, నాభి ద్వారా ఎవరు రావడం కాదు ఇక్కడ కదా. నాభి ద్వారా రావడం అని అంటే ఇక్కడ ఆయనే ఈయన అవుతారు, బ్రహ్మనే విష్ణు, విష్ణునే బ్రహ్మ అన్నమాట. హంసో సోహం దాని అర్థం అదనమాట. अच्छा मीठे मीठे सिखलवे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बाप नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार सुनेंगे. फर्स्ट पॉइंट, अब ज्ञानी तू आत्मा बनना है. धारणा के लिए मुख्य सार, अब ज्ञानी तू आत्मा बनना है. पहला तैयार कावाली, ज्ञानी आत्मा कावाली. सिर्फ ज्ञान सुनने सुनाने वाला नहीं, याद की भी मेहनत करनी है. అంటే జ్ఞాని ఆత్మలుగా కావాలి అంటే కేవలం జ్ఞానం వినడము వినిపించడము అది కాదంటున్నారు బాబా కదా. ఇంకెలా తయారు కావాలి, జ్ఞానికు ఆత్మతో పాటు యోగం కూడా చేయాలి. బాబా అన్నారు కదా, యోగం ఉండేది కూడా పరిశ్రమ అనేది అవసరం అన్నమాట. सिर्फ ज्ञान सुनने सुनाने वाला नहीं, याद की भी मेहनत करनी है. अशरीरी होकर अशरीरी बाबा को याद करना है. आत्मा अशरीरी, సో అశరీరి అయ్యి అశరీరి అయినటువంటి బాబాని జ్ఞాపకం చెయ్యాలి. अशरीरी बनकर अशरीरी बाप को याद करना है. सेकेंड पॉइंट,
बाप का बनकर दूसरी सब बातों से ममत्व मिटा देना है. బాబాకి పిల్లలుగా అయ్యి వేరే అన్ని విషయాలతో మీ మమత్వాన్ని తొలగించుకోండి. బాబాకి అయ్యి వేరే అన్ని విషయాలతో మీ మమత్వాన్ని తొలగించుకోండి. యహ దేహ థీ మేరీ నహీ హై. సంపూర్ణ సమర్పితం, టోటల్ సరెండర్. ఎలా అంట, ఈ దేహం కూడా నాది కాదు, అంతా బాబా నీది. पूरा देही अभिमानी बन कंप्लीट सरेंडर हुए. పూర్తిగా ఆత్మాభిమానులుగా అయిపోయి కంప్లీట్ గా సమర్పితం కావాలి. టోటల్ సమర్పితం మన ఆత్మాభిమాని. आज का वरदान ज्ञान योग की पावरफुल किरणों द्वारा. कितना अच्छा वरदान है, इसका प्रयोग करना है ना. ज्ञान योग की पावरफुल किरणों द्वारा पुराने संस्कार रूपी कीटाणुओं को भस्म करने वाले मास्टर ज्ञान सूर्य भव. सूर्य का काम वही होता है ना, क्या करते हैं, कीटाणुओं को, कीचड़ पट्टी को जला देता है, खत्म कर देता है. जिस दिन सूर्य नहीं आता तो कचरा गंदगी फैल जाता है. वैसे हमें भी क्या करना है, ज्ञान योग की पावरफुल किरणों द्वारा पुराने संस्कार रूपी कीटाणुओं को भस्म करने वाले मास्टर ज्ञान सूर्य भव. జ్ఞానము యోగం యొక్క పవర్ఫుల్ కిరణాల ద్వారా పాత సంస్కారాల రూపీ క్రిములను భస్మం చేసుకునే మాస్టర్ జ్ఞాన సూర్యుడుగా కండి. జ్ఞానము యోగం యొక్క పవర్ఫుల్ కిరణాల ద్వారా పాత సంస్కారాల రూపీ క్రిములను భస్మం చేసుకునే మాస్టర్ జ్ఞాన సూర్యుడుగా కండి. कैसे भी पवित्र वातावरण को बदलने के लिए अथवा पुराने संस्कार रूपी कीटाणुओं को भस्म करने के लिए यही स्मृति रहे कि मैं मास्टर ज्ञान सूर्य हूँ. ఎటువంటి పతిత వాతావరణమైనా మార్చాలి అంటే అంటే పాత సంస్కారాల రూపీ కీటాణులు కదా, అప్పుడప్పుడు పాత సంస్కారాలు వస్తూ ఉంటాయి కదా. సో ఆ కీటాణువుల్ని మార్చాలి అని అంటే, పరివర్తన చెయ్యాలి అని అంటే బాబా ఏమంటున్నారు, ఏం చేసుకోవాలి, మనము ఏమి ఆలోచించాలి, ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, నేను మాస్టర్ జ్ఞాన सूर्य. सूर्य का कर्तव्य है रोशनी देना और किचरे को खत्म करना. तो ज्ञान योग की शक्ति और श्रेष्ठ चलन द्वारा यही कर्तव्य करते रहो. అయితే సూర్యుడి కర్తవ్యం ఏంటి, ప్రకాశాన్ని ఇవ్వడము, ఇంకా ఏదైతే చెత్త చెదారం ఉందో అదంతా సమాప్తం చేయడం. మరి జ్ఞానము యోగం యొక్క శక్తి లేదా శ్రేష్టమైన నడవడిక ద్వారా ఈ కర్తవ్యాన్ని చేస్తూ వెళ్ళండి. यदि पावर कम है तो ज्ञान सिर्फ रोशनी देगा, परंतु पुराने संस्कारों के कीटाणु खत्म नहीं होंगे. बहुत अटेंशन देने की बात है. ఒకవేళ పవర్ మీకు తక్కువగా ఉంది, శక్తి తక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి, జ్ఞానము కేవలం ప్రకాశం దారిని చూపిస్తుందంటే, కానీ పాత సంస్కారాల రూపీ క్రిములను సమాప్తం చేయటం లేదు. इसलिए पहले योग तपस्या द्वारा पवर्फुल बनो. అందుకే మొట్టమొదటి ఏం చేయాలంటే యోగ తపస్య ద్వారా పవర్ఫుల్ గా తయారండి. जितना पावरफुल बनेंगे तभी हम आगे कुछ कर सकते हैं. इतना भी ज्ञान हो, योग नहीं है तो फिर ज्ञान का कोई मतलब नहीं. दुनिया में भी बहुत सारे ज्ञानी आत्माएं है ना. स्लोगन, शुभ भावना शुभ कामना के श्रेष्ठ संकल्प ही जमा का खाता बढ़ाते हैं. शुभ भावना शुभ कामना के श्रेष्ठ संकल्प ही जमा का खाता बढ़ाते हैं. మీ శుభ భావన శుభ కామనల యొక్క శ్రేష్ఠ సంకల్పాలే జమ యొక్క ఖాతాని పెంచుతూ పోతాయి. मातेश्वरी जगदम्बा सरस्वती के तपस्वी जीवन. और अभी पत्र पुष्प का 2 जून का पॉइंट है, मन को एक रस
और शक्तिशाली बनाने के लिए मन की एक्सरसाइज करो। అయితే జూన్ మంత్ లో తపస్వి జీవితం హోంవర్క్, మనసుని ఏకరసంగా శక్తిశాలిగా చేసుకోవాలంటే మనసుకి ఎక్సర్సైజ్ చేయండి। దాంట్లో సెకండ్ పాయింట్, जैसे मोटेपन को मिटाने का साधन है खान पान की परहेज और एक्सरसाइज। స్థూలకాయం ఊబకాయం కదా, ఎవరైతే చాలా లావుగా ఉంటారనుకోండి, లావు తగ్గాలంటే ఏం చేస్తారు, దానికి సాధనం ఏంటి, ఒకటి పథ్యం, ఇంకొకటి एक्सरसाइज చేస్తారు। वैसे यहाँ भी बुद्धि द्वारा बार बार अशरीरीपन की एक्सरसाइज करो और बुद्धि का भोजन संकल्प है उनकी परहेज रखो, तो मन लाइट, एकरस और शक्तिशाली बन जाएगा। బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇక్కడ కూడా అన్నమాట, బుద్ధి ద్వారా పదే పదే అశరీరిగా అవ్వాలి అనే ఎక్సర్సైజ్ చేయండి। లైట్ అయిపోండి, అశరీరి ఆత్మ డిటాచ్ శరీరంతో ఈ ఎక్సర్సైజ్ చేయాలి। అక్కడ కూడా చెప్పారు కదా, లావు తగ్గాలంటే ఒకటి ఖాన్ పాన్ శుద్ధి ఎక్సర్సైజ్, ఇక్కడ ఏం చేయాలి, అశరీరి అయ్యేటటువంటి ఎక్సర్సైజ్ చేయండి। ఇంకా బుద్ధికి భోజనాలు ఏంటి, సంకల్పం। సో సంకల్పాల యొక్క పरहेజ్ అంటే పథ్యం పాటించండి। ఏం పాటించాలి, వ్యర్థ సంకల్పాల నెగిటివ్ రాకుండా పాటించినట్లయితే మనసు లైట్ గా, ఏకరసంగా మరియు శక్తిశాలుగా తయారవుతారు। मन लाइट, एकरस और शक्तिशाली बन जाएगा। और मम्मा का जून मंथ, जो मम्मा का मंथ है, तो मातेश्वरी जी के एक पॉइंट मधुबन से आया हुआ है मम्मा के बारे में। तो आज का पॉइंट है, मम्मा को ड्रामा का पाठ बहुत पसंद था, उन्हें हर दृश्य साक्षी स्थिति में देखने का अभ्यास था, इसलिए मम्मा कभी किसी भी दृश्य को देख हलचल में नहीं आई। మమ్మ చేస్తుంది కదా, అమ్మ యొక్క విశేషమైనటువంటి గుణాల గురించి ప్రతిరోజు ఒక్కొక్క పాయింట్ అంటే మధుబన్ నేర్చుకొచ్చింది। ఈ రోజు పాయింట్ మాతేశ్వరి జీ యొక్క జీవితం యొక్క ముఖ్యమైన ధారణలు। మమ్మకి రామ యొక్క పాఠం చాలా పక్కా ఉండేట, అందుకే ఏ దృశ్యాన్ని చూసినా సాక్షి స్థితిలో ఉంటూ చూసే అభ్యాసం చాలా ఉండేది। इसलिए मम्मा कभी किसी भी दृश्य को देख हलचल में नहीं आई। ड्रामा फिक्स करा, जो होना वो होता है, बनी बनाई बन रही, अब कुछ बननी नहीं। मम्मा कभी कोई हलचल में नहीं आई। तो జరిగిందే జరుగుతున్నప్పుడు మమ్మ ఏ దృశ్యాన్ని చూసి ఆచరణలోకి వచ్చేవారు కాదు। उनका चेहरा सदा मुस्कुराता हुआ एक था। మమ్మ ముఖ కమల మెరుస్తున్నటువంటి అంటే సదా నవ్వుతూ ఉన్నటువంటి ఏకరసంగా ఉండేది। ऐसे हमें भी अपनी स्थिति बनाए, आगे मन కూడా జగదాంబకి బచ్చేనా, మనం కూడా మన యొక్క స్థితిని ఎలా చేసుకోవాలి, సాక్షి ద్రష్ట స్థితిని తయారు చేసుకోవాలి। कभी कोई भी दृश्य को देखते नथिंग स्मृति से अचल स्थिति बनती। డ్రామాలో ఎప్పుడైనా ఏ దృశ్యం కనిపించినా ఇదే ఒక కాదు అనే స్మృతితో ప్రశ్న అలజడి నుంచి అతీతంగా అచంచలమైన స్థితిలో గడపాలి। ఇదేది కొత్త జరుగుతుంది, ఈ ప్రశ్నలన్నిటికీ అతీతంగా అచంచలమైన స్థితిలో ఉండాలి। ఇది మమ్మ యొక్క జీవితం యొక్క ధారణ। निमित्त तो संचिता बहन है, बाकी सभी भी करना, ये चार्ट फॉलो करना। आई थिंक आप सभी कर रहे होंगे। तो आज का भी सोमवार सेम कल की ही है। मैं एक अव्यक्त फरिश्ता और बाबा की अव्यक्त मुरली है, एक
अभी हम सब बाबा की याद में बैठेंगे 2 मिनट। इशारे मिलते हैं, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त हमें बन जाने को, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त हमें बन जाने को, अब व्यक्त भान को तज करके, अब व्यक्त भान को तज करके, अव्यक्त वतन में जाने को, जाने को, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त इशारे मिलते हैं। मन में मेरा मन मीत बसा, दिल में बसा वही दिलारा है। समय यही दिल दर्पण से है, समय यही दिल दर्पण से प्रभु का दीदार कराने को, प्रभु का दीदार कराने को, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त इशारे